ఈ శబరిమల ఆలయం వద్ద భక్తులైతే విపరీతంగా రోజు రోజుకి తాకిడి పెరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు మండల దీక్షకి 41 రోజుల పాటు కఠోర దీక్ష చేసుకుని భక్తులంతా కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే మనమైతే చూడొచ్చు ఈ 41 రోజుల పాటు దీక్ష చేసుకునేటువంటి స్వాములంతా కూడా ఆ స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇదంతా కూడా ఈ శబరిమల స్వామివారి యొక్క ప్రాంగణం. ఈ ప్రాంగణంలో ఈ విధంగా అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. అలాగే సన్నిధానాలు ఉంటాయి. ఆ సన్నిధానాల వద్ద నుంచి వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులంతా కూడా ఈ విధంగా తీసుకుని వచ్చినటువంటి ఆ ముడుపుల్ని అలాగే దానికి సంబంధించినటువంటి కొబ్బరికాయలు అన్నింటినీ కూడా ఈ విధంగా సర్దుకుంటూ ఆ స్వామివారికి సమర్పించుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు చూడొచ్చు. అయితే ఏ విధంగా జరుగుతుంటుంది అంటే మీరు అందరికీ చూడొచ్చు. ప్రతి గ్రూప్ కూడా ఒక గురుస్వామి అంటూ ఉంటారు. ప్రతి గ్రూప్ మనం చూడొచ్చు. అక్కడ ఒక గ్రూప్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది, అటువైపు గ్రూప్ కనిపిస్తుంది. ఇదంతా కూడా చుట్టూ గ్రూపులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ చుట్టూ అంటే ప్రతి ఒక్క గ్రూప్ వద్ద కూడా ఒక గురుస్వామి ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొదటిసారిగా మాల వేసే వాళ్ళు కన్యస్వాములని, సెకండ్ సారి మాల వేసే వాళ్ళని అలా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటే అలాగే 18 సార్లు అయితే మొత్తంగా ఈ మాల ధారణ అనేది జరుగుతూ ఉంటుంది. టోటల్గా ఈ మాల ధారణలో చివరిసారిగా కొబ్బరి మొక్కనైతే తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రాంగణంలో విడిచిపెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏం జరుగుతుంది ఏంటి అసలు ఇది అంతటికి గల కారణాలు ఏమిటి, ఈ విధంగా ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇక్కడ గురుస్వామి ఉన్నాయి. గురుస్వామి కడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే స్వామి చెప్పండి ఎలా చూడాలి ఏంటి, ఇదంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలని చూస్తుంటే గ్రూపులుగా ఉన్నారు. ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది, ఇక్కడ అంత నమ్మకం ఏంటి? స్వామి శరణం స్వామి. మాకు అయ్యప్ప స్వామి అంటే నమ్మకం. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, మజ్జిలపేట గ్రామం. మాది ఒక సన్నిధానం. మా సన్నిధానంలో నేను గురుస్వామిను. నా పేరు విష్ణు గురుస్వామి అంటారు. మేము గత 8 సంవత్సరాలుగా ఈ ఆలయంకి వస్తూ ఉన్నాము. మాకు అయ్యప్ప మాల వేసేటప్పుడు మొదటిసారి మమ్మల్ని వేరే ఒక స్వామి మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుంచి మాకు అయ్యప్పకి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో మేము ప్రతి కార్తీక మాసంలో కూడా 41 రోజులు మండల దీక్ష చేసిన అనంతరం మేము ఇరుముడి కట్టుకొని శబరిమల వచ్చి అయ్యప్ప స్వామికి మేము ఇరుముడి సమర్పించడం జరుగుతూ ఉంది. ఈ అయ్యప్ప మాలలో వేసుకుంటూ శబరిమల వచ్చి ఇరుముడి సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మేము ఇరుముడిలో అక్కడ మా గ్రామంలో మా తల్లిదండ్రులు, మా భార్య పిల్లలు అందరూ ఇరుముడిలో బియ్యము, భిక్ష దక్షిణ ఇవన్నీ వేస్తుంటారు. అవన్నీ విడివిడిగా చేసి ఇక్కడ స్వాములు చేసిన దీక్షలో ఆ ఇరుముడికాయలో వాళ్ళ నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యి ఆ అభిషేకానికి అయ్యప్ప స్వామి అభిషేకానికి వాడుతారు. ఈ తెచ్చిన భిక్ష అన్నమాట భోగంగా వాడుతారు. ఇవన్నీ మేము ఇక్కడ సమర్పించుకుంటూ వెళ్తాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మాకు అయ్యప్ప స్వామి అంటే నమ్మకం. మేము విపరీతంగా భజనలు చేస్తుంటాం. భజనలు చేసి జనాలు ఉత్తేజపరిచినట్టు భక్తులందరూ చాలా ఇదవుతుంటారు. అంతేవిధంగా మాకు అయ్యప్ప మాల వేసిన నుంచి మాకు కానీ మా ఫ్యామిలీలకు కానీ అంతా మంచిగా జరుగుతుంది. ఆ జరుగుతుంది అనే నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ టైం వచ్చేసరికి ట్రైన్ రిజర్వేషన్లు కావచ్చు, శబరిమల రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ చేయడం జరిగింది. ఇది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందుకు మేము ఎన్నిసార్లు మాల వేసినా సరే మాకు అదొక ఆనందదాయకంగా ఉంది. మాకు ఈ శబరిమల వచ్చి ఈ దర్శనం చేసుకుని ఈ రకంగా వెళ్ళడం మాకు ఒక ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాం. మొత్తం మీ సన్నిధానం నుంచి ఎంతమంది వచ్చారండి? మా సన్నిధానం నుంచి 25 మంది స్వాములు వచ్చాం. అందులో మణికంఠ స్వాములు 4, కన్యస్వాములు 7, మిగిలిన వారు కత్తి స్వాములు, గంట స్వాములు, గురుస్వాములు ఉన్నారు. మొత్తం మా సన్నిధానం నుంచి 25 మంది స్వాములు ఈ సంవత్సరం శబరిమల రావడం జరిగింది. ఈ శబరిమలకే వస్తే ఎంత ప్రగాఢమైన నమ్మకం ఎందుకు మీకు కలుగుతుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మొదటిసారి మాల వేసేటప్పుడు, నేను కన్యస్వామిగా వేసేటప్పుడు నేను ఒక మనసులో ఒకటి అనుకున్నాను. అది నాకు జరిగింది. అప్పటి నుంచి నాకు ఒక నమ్మకం అయ్యప్ప అంటే శబరిమల ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వెళ్ళాలి, నాతో పాటు 10 మందిని తీసుకొని వెళ్ళాలని ఒక నమ్మకంతో మా గ్రామంలో గత 20-30 సంవత్సరంలో మా గ్రామంలో సన్నిధానం లేదు. సన్నిధానం లేకపోయినా ప్రత్యేకించి మా గ్రామంలో మేము సన్నిధానం పెట్టుకున్నాం. సన్నిధానం పెట్టుకొని ఆ సన్నిధానాన్ని మేము నడుపుకుంటూ మా స్వాముల్ని గత సంవత్సరం మేము మాలేసేటప్పుడు 17 మందిని తెచ్చాము. ఈ నెలలో మేము మాలేసేటప్పుడు 25 మంది వచ్చాము. అదేవిధంగా సంవత్సరంకి మేము పెంచుకుంటే వస్తాం. ఎందుకంటే మాకు ఆ దేవుడు అంటే ఆ నమ్మకం. అందుకు మేము శబరిమల వచ్చి వెళ్తే మాకు మనశ్శాంతిగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా.
సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్వాములంతా కూడా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా గురుస్వామితో పాటు పక్కన కూడా స్వాములు అయితే ఉన్నారు. స్వాములతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి స్వామి, ప్రధానంగా ఈ యొక్క ఆలయానికి రావడానికి గల కారణాలు ఏమిటి? ఇక్కడికి వస్తే అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటి, మీకు అంత నమ్మకం ఏంటి కలుగుతుంది? నేను ఫస్ట్ టైము ఏదైనా ఏదైనా నేను లైఫ్లో ఒక విషయాన్ని మొక్కుకున్నాను. అది విజయం సాధిస్తే ఖచ్చితంగా నేను అయ్యప్ప స్వామికి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాను. ఆ విధంగా మంచి జరిగింది. అప్పటి నుంచి ఏ రోజైతే నాకు మంచి జరిగిందో ఆ రోజు నుంచి ఎప్పుడు అయ్యప్ప స్వామికి వెళ్తామా, ఇరుముడి సమర్పించుకుంటామా స్వామివారికి అని ఎదురు చూశాను. మా ఊర్లో, మా సొంత ఊరు మజ్జిలిపేటలో విష్ణు సన్నిధానం ఉందని తెలిసి లాస్ట్ ఇయరే తెలిసింది. బట్ టైం అయిపోయింది, అప్పటికే వేయలేకపోయాను. ఈ సంవత్సరం ఆ అదృష్టం దక్కింది నాకు. మా గురుస్వామి ప్రోద్బలంతో నేను ఈ సంవత్సరం మాలాధారణ చేయటం జరిగింది అతని చేతుల మీదుగా. ఈ 41 రోజులు కఠిన నిరాహార దీక్ష అనేది మేము చేశాము. ఏకభక్ష దీక్ష అంటారు దీన్ని. మధ్యాహ్నం ఒక పూటే భుజించి ఒక పూట నైట్ పూట అల్పాహారంతో మార్నింగ్ ఏమీ తీసుకోకుండా దీన్ని బ్రహ్మచర్య వ్రతం అని కూడా అంటారు వీటిని. ఈ విధంగా మేము ఈ 41 రోజుల్ని మండల దీక్ష అని అంటారు. ఈ మండల దీక్ష అనేది ఈ సన్నిధానంలో భక్తులందరం కూడా చాలా నిష్ఠాగరిష్టంగా పాటించడం జరిగింది. పాటిస్తూ ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుని ముందే పక్కా ప్లాన్ ప్రకారము మేము వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ ఇరుముడి సమర్పించడం జరిగింది. ఈ ఇరుముడి సమక్షం అనంతరము ఈ తెచ్చిన ఇరుముడిని ఒక వివిధ భాగాలుగా విభజించి ఆ అభిషేకానికి కొంత తెచ్చుకున్న నెయ్యిని అభిషేకానికి, అలాగే బియ్యాన్ని ప్రసాదం భిక్ష తయారు చేయటానికి భాగాలుగా దేవాలయాలకు అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇక్కడతో మా దీక్ష అనేది ముగించుకోవటం జరిగింది విజయవంతంగా. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్నారు. చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షలను అయితే మాత్రం అంటే ఈ విధంగా లాస్ట్ ఫైనల్గా ఈ 41 రోజు పాటు మండల దీక్ష చేసిన తర్వాత, మండల దీక్ష అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క నైవేద్యాలను, అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ కొబ్బరికాయ, దానిలో ఉన్నటువంటి నెయ్యి అవన్నీ కూడా ఇక్కడ సపరేట్ చేసి స్వామివారికి కూడా సమర్పిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఇక్కడికి వస్తే మా కోరికలు తీరుతాయని, అలాగే పూర్తిగా ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే వీరంతా కూడా ఖచ్చితంగా గురుస్వామిని ఆచరించవలసిన నేపథ్యం అయితే ఉంది. గురుస్వామి ఏది చెప్తే అదే చేయాలంటూ కూడా మరొక వైపు మనం చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొత్తగా మాలధారణ ధరించినటువంటి ఆ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ నియమ నిబంధనలు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క తిథిని కూడా ఖచ్చితంగా గురువు అనే వాళ్ళు ఉండాలి. అందుకారణం చేత ఖచ్చితంగా గురుస్వామితోనే ప్రారంభం అవుతుందంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం శబరిమలలో ఉన్న తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.